నలుపైన వితంతువు ఎవరో తెలుసా? లేదు, మార్వెల్ కాదు. నేను నిజమైన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. ఎవరైనా చల్లగా, ధైర్యవంతులుగా, ప్రమాదకరమైన వారు ఉంటారా? ఆమె పేరు చెంటల్ మోడ్యూల్. ఆమె సూపర్ హీరో కాదు, కానీ పర్వతాల ప్రపంచంలో ఆమె మరింత శక్తివంతమైనదిగా నిరూపించు. ఆమె ఒక తుఫాను. చెంటల్ పర్వతాల దగ్గర పెరిగింది. ఒక చిన్న అమ్మాయిగా ఆమె బొమ్మలు లేదా కార్టూన్లలో ఎక్కడ కూడా కనిపించలేదు. ఆమెకి మంచు అంటే చాలా ఇష్టం. మంచు, గాలి. కేవలం 15 సంవత్సరాల వయసులోనే ఆమె పర్వతారోహణ ప్రారంభించింది. 22 ఏళ్ల వయసు నాటికి ఆమె ఫ్రాన్స్ లో అత్యుత్తమైన పర్వతారోహకురాలిగా మారిపోయింది. ఆమె అందమైంది, పదునైంది కూడా. అస్సలు భయం లేదు. కానీ ఆమెను ప్రమాదకరంగా మార్చింది. ఆమె లుక్స్ కాదు, ఆమె ఎలా చేయగలదో అది ప్రజలను నియంత్రించడానికి ఉపయోగపడింది. బ్లాక్ విడో అని పిలువబడే సాలిడ్ లాగా సహజీవనం చేసి తన భాగస్వామిని తింటూ ఉంటుంది. చెంటల్కి ఎవరికీ అవసరం లేదు, కానీ ఆమె అందరికీ అవసరం. ఆమె ఒక్కరే స్త్రీ, ఇంకా ఆమె చాలా మంది పురుషులను ఓడించింది. ఆమె కేవలం రాళ్లను ఎక్కలేదు, ఆమె హృదయాలను అధిరోహించింది. మగ అధిరోహకులు ఆమెను అనుసరించారు, ఆమెకు సహాయం చేశారు కూడా, ఆమెను ప్రేమించారు కూడా. కానీ చెంటల్ వాటిని సాధనాల వలె ఉపయోగించింది. తర్వాత వాటిని పక్కన పడేసింది కూడా. ఆ పురుషులలో ఒకరు థోర్ కైజర్, ఒక కఠినమైన పర్వతారోహకుడు. అతను ఆమె కోసం చాలా గట్టిగా కష్టపడ్డాడు. వారు కలిసి ఎక్కుతారని, కలలో కూడా జీవిస్తారని ఆమె చెప్పింది. కానీ థోర్ మౌంట్ పిజ్రాయ్ శిఖరాన్ని చేరుకోవడంలో విఫలమైనప్పుడు చెంటల్ అతనిని ఏమాత్రం విడిచిపెట్టేయలేదు. ఆ సమయంలో థోర్ గాయపడ్డాడు, ఒంటరిగా ఉండిపోయాడు. అతని వైపు ఆమె చాలా దీనంగా చూసింది. K2 కిల్లర్ పర్వతం. ఇక్కడ ఉత్తమమైనవి మాత్రమే మనుగడలో కనిపిస్తూ ఉంటాయి. చెంటల్ ఎల్లప్పుడూ కీర్తిని వెంబడిస్తూ యాత్రలో చేరింది. అక్కడ ఎవరున్నారో ఊహించండి. థోర్. మళ్ళీ అతను ఆమెని ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు కూడా. బహుశా లేదా అతను ఆమెను రక్షించాలనుకున్నాడేమో. ఆమె వీరిద్దరు కలిసి పర్వతారోహణ చేశారు. అప్పుడే తుఫాను వచ్చింది, ఆపై విపత్తు. చెంటల్ శిఖరం దగ్గర తన దృష్టిని కోల్పోయింది. ఆమెకి ఏమీ కనిపించకుండా ఉంది. సూర్యుడు, మంచు, గాలి ఆమె కళ్ళను కాల్చివేశాయి. ఆమెకి ఏమీ కనిపించట్లేదు. ఆమె చనిపోవడానికి వేచి ఉంది. మంచు గుహలో దాక్కుంది. కానీ మరొక అధిరోహకుడు అలెక్సీ ఆమెను కనుగొన్నాడు. మరియు థోర్. అతను ఒక భద్రతా తాడును వదిలిపెట్టాడు. ఆ తాడు వారి ప్రాణాలను కాపాడింది. థోర్ ఆమెకి సూప్, చాక్లెట్, వెచ్చదనం కల్పించాడు. అతను ఆమె పక్కనే ఉండిపోయాడు. ఆమె ధన్యవాదాలు చెప్పిందా? ఆమె వెనక్కి తిరిగి చూసిందా? ఆమె క్రూరమైనదే అని, ఆమె చాలా కఠినమైనది అని కొందరు అనుకున్నారు. ఆమె చాలా బలంగా ఉందని కొందరు చెప్పారు. బహుశా రెండూ కావచ్చేమో. అయినప్పటికీ ఆమె ఎక్కుతూనే ఉంది ఎవరెస్ట్. పైగా విఫలమవుతూనే ఉన్నారు, తిరిగి వస్తూనే ఉన్నారు. రక్తస్రావం జరుగుతూనే ఉంది. ఆమె ఒకసారి ఎవరితోనూ చెప్పింది, నేను ఎక్కడం అనేది పర్వతం మాత్రమే కాదు, ప్రజలలో నేను ఏమనుకుంటున్నానో దానికంటే ఎక్కువగా ఉండడం అనేది ఇక్కడ జరుగుతుంది. 1998కి ధౌలగిరి పర్వతం తుఫాను సమీపిస్తోంది. అప్పుడే అది జరిగింది. మంచు తుఫాను ఆమె శిబిరాన్ని పాతిపెట్టేసి పూర్తిగా కప్పేసింది. రెస్క్యూ టీం ఆమె టెంట్ ని కనుగొన్నప్పుడు చెంటల్ చనిపోయి ఉంటుందేమో అనుకున్నారు. మెడ విరిగిపోయింది. అంతే, నిశ్శబ్దం, చలి. అక్కడ మొత్తం గాఢత కనిపిస్తుంది. ప్రజలు ఆమెని బ్లాక్ విడో అని పిలిచేవారు. కానీ బహుశా ఆమె చెడ్డది కాదు. బహుశా ఆమె ఈ ప్రపంచానికి చాలా క్రూరంగా ఉండవచ్చు. చాలా నిజాయితీ, చాలా దృష్టి పెట్టింది. కొందరు శాంతి కోసం ఎక్కుతారు, కొందరు అహంకారం కోసం. చెంటల్ తన కోసం ఎక్కి. బహుశా అందుకే ఆమెను ఇంకా గుర్తుంచుకుంటున్నాం మనం.